ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాదు వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎదిక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా, కదలిరా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా, కదలిరా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఒక విషయం చూడండి, ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక దుర్మార్గుడు వస్తే, ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం. కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులే, అవునా కాదా? మీరందరూ కూడా బాధితులే, అవునా కాదా? బాధితులు అనుకుంటే చేలిపైకెత్తండి. నేను కూడా బాధితుడిని. వేదిక పైన వాళ్ళు బాధితులే. కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు, కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు. పోలీస్ స్టేషన్ పోనడం లేడు. ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాళరాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఒక్కరు కాదు, రైతులున్నారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, ధాన్యం రైతు దగాపడ్డాడు. తమిళలో జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ 1 స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం. అన్ని కూడా 1, 2, 3 మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా ఈరోజు